హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను పూరి మామిడికాయ పానకంతో ఎలా ఉంటుంది చూపిస్తాను. నేను మామిడి పండ్లు తీసుకున్నాను, షుగరు, 2 ఇలాచీలు, మామిడి పండ్లు తొక్క తీసి ఆ విధంగా ముక్కలైతే కోసి పెట్టుకున్నాను. చూడండి, నేను సేమ్ అవే మామిడి పండ్లు ఒక 4 తీసి కట్ చేసి పెట్టుకున్నాను. పూరి పిండి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు అది మిక్సర్ జార్లో వేసి మిక్సీకి చేసుకొని అందులో ఇప్పుడైతే మొత్తం వేసేసుకోవాలి. కొంచెము షుగర్ వేస్తున్నాను. మనం పూరితోటి తింటాం కాబట్టి కొంచెం టేస్టీగా చేసుకుంటే బాగుంటుంది. ఉట్టిదే పల్ప్ అయితే కొంచెం పుల్లగా ఉంటుంది, కొద్దిగా అట్లా కొంచెం పాలు అవి వేసి చేసుకోవాలి. ఇలాచీ వేస్తున్నాను చూడండి, ఒక 2 ఒలిచేసి ఇలాచీ వేసుకొని అది గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా స్మూత్గా అయిపోయింది మొత్తము. దాంట్లో ఇప్పుడు నేను కొన్ని పాలు వేస్తాను. చూడండి, మీగడతోటి వేసేస్తున్నా. మీగడతోటి వేసుకుంటేనే దాని క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అట్లా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవడమే. చూసిండ్రా ఎంత స్మూత్గా క్రీమీగా వచ్చేసింది. ఇప్పుడు ఆ గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత మనము ఒక పూరీ చేసుకొని వడ్డించుకోవడమే. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఇది ఎవరికైనా బాగుంటుంది, కానీ పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా మామిడి పండ్లు ఇష్టం ఉన్న వాళ్ళైతే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మామిడి పండ్లు ఇష్టం లేని వాళ్ళంటూ చాలా తక్కువ. ఇట్లా మనకు కావాల్సిన పూరి చేసేసుకోవాలి. గోధుమ పిండి తడిపి ఒక 10 నిమిషాలు పక్క పెట్టాను నేను. ఇందులో నేనైతే ఏమీ ఆయిల్ కానీ ఏది వేయలేదండి. కొందరు రవ్వ, బొంబాయి రవ్వ, కొంచెము ఏదో పెరుగు అవి వేస్తారంట. నేనైతే ఏమీ లేదు, ఊరికే వాటర్తో కలిపి పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటాను. చూడండి, అన్ని పూరీలు నాకు ఆ విధంగానే పొంగుతాయి. పూరి మంచిగా కాల్చుకొని తీసేసుకోవాలి. ఇది అంటే అందరు రెగ్యులర్గా చేసుకునేదే, కానీ మనకు మామిడి పండ్ల పానకంతో, మేమైతే పానకం అంటాము, కొందరు పల్ప్ అంటారు, జ్యూస్ అంటారు. ఇక మేమైతే ఇట్లా మామిడి పళ్ళు పానకం అని అంటాము. దాంతోపాటు తింటే చాలా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి కానీ, ఒకవేళ అందరి ఇంట్లో డిన్నర్ కానీ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కే బాగుంటుందండి. మనం మామిడి పండ్లు తింటాం కాబట్టి నైట్ కంటే మార్నింగ్ అవర్స్ బాగుంటుంది. చూడండి, అట్లా పూరి మామిడి పండ్లు నేనైతే వడ్డించుకున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీగా. నేనైతే లంచ్ కోసం చేసుకున్నానండి. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇష్టం లేని వాళ్ళు కూర పెట్టుకొని తినొచ్చు. ఇట్లా సైడ్కి ఒక 2 పూరీలు దీంతో తినొచ్చు. ఇట్లా చాలామంది ఇష్టంగా తింటారు. ఆ విధంగా చేసుకొని అట్లా మలిచేసి దాని నిండా జ్యూస్ తీసుకొని తినాలి, పానకం. అట్లా అయితే టేస్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. అసలు టేస్ట్ చూస్తే వదిలిపెట్టరు మీరు. ఒకసారి చూడండి, చాలామంది చేస్తారు. మనకు సమ్మర్లో అయితే 1, 2, 3 సార్లన్నా చేసుకుంటామండి. బియ్యం అట్లతోటి, పూరితోటి ఇట్లా